ఈ వీడియోలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు రాసినటువంటి కాలజ్ఞానంలోని కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకోబోతున్నాం. రెండో విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. కంచి కామాక్షమ్మ కన్నుల వెంబడి రక్తంబు కారుట జరిగేను, అది చూచి జనులు హడలిపోయేరు. కంచి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కంచి కామాక్షమ్మ దేవాలయంలో అమ్మవారి కన్నుల వెంబడి రక్తంబు కారుట జరిగేను అంటున్నారు. అది చూచినటువంటి జనులు అంటే మనుషులు హడలిపోయారు అంటున్నారు. అంటే ఏదో జరగబోతుంది, ఈ ప్రపంచం నాశనం అవ్వబోతుంది అని భయంతో హడలిపోతారని చెప్తున్నారు. అంటే అమ్మవారి కళ్ళ వెంబడి రక్తం గారిందంటే అది ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఇక మూడో విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. శరీరం వదిలిన జీవుడు అంటే ప్రేతాత్మలు నెల రోజుల పాటు ఇసుక ఎడారులలో నిర్జీవంగా పడి ఉండేను. నెల తరువాత ప్రేతాత్మలు కుటుంబ సభ్యులను బాధిస్తూ ఉండేనన్నారు. చనిపోయిన మనుషుల జీవాలు ప్రేతాత్మలు నెల రోజుల పాటు ఇసుక ఎడారులలో నిర్జీవంగా పడి ఉంటాయంట. కానీ నెల తర్వాత వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పీడిస్తాయి అని చెప్తున్నారు, బాధిస్తాయంట. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వచ్చి ఎవరికో ఒకరికి దొందుకొని నేను ఇలా నాకు అవి చేసి పెట్టండి ఇవి చేసి పెట్టండి అని మనం చూస్తూ ఉంటాం కదా. పల్లెల్లో ఎక్కువగా దయ్యం పట్టింది అంటారు. అలాంటివి ఎక్కువైపోతాయని చెప్తున్నారు.